అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ వాడ 21 మార్చ్ సాటర్డే. ఈ వీకెండ్ రోజున మనం గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి యాక్టివిటీ జరిగింది మార్కెట్స్లో, మన మార్కెట్స్ మీద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది మనం మాట్లాడుకుందాం. అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక గట్టి సెల్లింగ్ చూసాం. డౌ జోన్స్ దాదాపుగా 450 పాయింట్లు, అంటే 1% మేర, S&P 500 1.5%, నాస్డాక్ 2% మేర పతనం అవ్వటం. ఆల్మోస్ట్ డౌ జోన్స్ అండ్ నాస్డాక్ 2 కరెక్షన్ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి. వీక్నెస్ నానాటికి పెరుగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు మార్కెట్స్ని కట్టి కొడుపుతున్నాయి. ఇప్పుడు 46th ఈ లెవెల్స్ మనం చూస్తే అంతకుముందు లోయర్ లెవెల్స్ దగ్గరికి మళ్ళీ మార్కెట్స్ రావడం అయితే చూస్తున్నాము. సో నవంబర్ స్థాయిలకి మళ్ళీ మార్కెట్స్ పీక్ హిట్ అయ్యి అక్కడి నుంచి క్రమంగా మార్కెట్స్లో బలహీనత కొనసాగుతూనే ఉంది మరికొద్ది కాలం పాటు. ఎందుకంటే ఇరాన్ వార్ విషయంలో దాదాపుగా డొనాల్డ్ ట్రంప్ చేతులు ఎత్తేసిన స్థితి. ట్రంప్ సేస్ ఇట్ డజంట్ వాంట్ ఇరాన్ వార్ సీజ్ ఫైర్ బట్ ఈజ్ కన్సిడరింగ్ వైండింగ్ డౌన్ మిలిటరీ ఆపరేషన్స్. అంటే ఇంకేమి వాళ్ళని చేయలేక, ఎందుకంటే ఇరాన్ లాంటి దేశాన్ని అసలు ఏమాత్రం అమ్యునిషన్ లేని, చుట్టుపక్కల ఏ దేశాలు కూడా వాళ్ళకి సహాయం చేయని స్థితిలో దాదాపు 3.5 వారాల పాటు 4 వారాల పాటు నిరోధించింది ఇజ్రాయెల్ని, యుఎస్ని. అంటే ఎంత కట్టుదిట్టమైన ఆలోచన, ఎంత పటిష్టంగా వాళ్ళు ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. బాటిల్ నెక్ని ఎగ్జాక్ట్గా క్లోజ్ చేసేయడం వల్ల ప్రపంచం అంతా వణికిపోతుంది. చివరికి ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి కూడా శాంక్షన్స్ని ఎత్తివేసే స్థితికి యుఎస్ వెళ్ళిపోవడం. సో తన గొయ్యి తానే తవ్వుకుంటుందా అన్న స్థితి ఇప్పుడు యుఎస్ నెత్తిన దాపురించింది. దీంతో గోల్డ్ పీక్ నుంచి దాదాపు 5,600 నుంచి $4,500 పడిపోవటం, 10% మేర ఫాల్ వారంలోనే. 2011 తర్వాత మళ్ళీ ఈ వీక్నెస్. సిల్వర్ $71-72 దగ్గర చాలా పటిష్టమైన లెవెల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. అక్కడి నుంచి చూస్తే కూడా బిగిన $90 నుంచి $68 సిల్వర్లో కూడా పతనం. ఇలా ఏ మెటల్స్ చూసుకున్నా పడిపోతున్నాయి. యుఎస్లో ఇన్ఫ్లేషన్ నానాటికి పెరిగిపోతుంది. క్రిప్టో కరెన్సీస్ మళ్ళీ తన బలాన్ని పుంజుకుంటున్నాయి. యుఎస్ తన పట్టును కోల్పోతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రైవ్స్ లోయర్ అండ్ డోంట్ యూజ్ గ్యాస్ కుక్కర్స్, IEA అడ్వైజ్ ఆన్ వెదరింగ్ ద ఎనర్జీ క్రైసిస్. యాక్చువల్ ప్రభుత్వాలు చెప్తున్న దానికంటే ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనేది IEA పరోక్షంగా ఇచ్చిన సంకేతం ఇది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ మీద దీని ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉండబోతోంది. ఎకనామిక్ టైమ్స్ మనం ఫస్ట్ పేజ్లో చూసుకుంటే రూపీ ఆన్ షేకీ గ్రౌండ్ టచెస్ ఫ్రెష్ లో ఆఫ్ 93.73. ఇది ఈ వార్ ఇలాగే కొనసాగితే, ఒకవేళ యుఎస్ ఇంకా కాడి దించేసి వెళ్ళిపోతే, ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం ఇంకా మళ్ళీ ఇరాన్ని అదే పనిగా పోక్ చేస్తూ ఉండకపోతే, మేబీ ఏ దేశానికి ఆ దేశం ఇంకా హర్ముజ్ జలసంధికి సంబంధించి టోల్ ట్యాక్స్ లాగా కట్టి, ఆ టోల్ నుంచి కట్టి చమురుని తెచ్చుకునే పరిస్థితి ఉండవచ్చేమో. సో అక్కడ కూడా మనం కొద్ది గొప్ప ప్రైస్ పెంచుకోవడం, అట్లీస్ట్ ఏ దేశానికి ఆ దేశం ఇక్కడి నుంచి మేబీ ఇరాన్తో సత్సంబంధాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, ఓన్లీ వాళ్ళకు మిత్రులైతే మాత్రమే ఒక రేటు, వాళ్ళ మిత్రులు కాని వాళ్ళకి ఇంకొక రేటు పెట్టి ఇజ్రాయెల్ ఏమన్నా ఈ షిప్స్ని పంపించే కార్యక్రమం చేస్తుందేమో చూడాలి. ఇలాగే ఉన్నంత వరకు రూపీ అయితే బలహీనత కొనసాగుతున్నది. 95 రూపీస్ని టచ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయితే ఏం కనిపించట్లేదు మనకి. ఆల్మోస్ట్ $110-115 దగ్గర క్రూడ్ ట్రేడ్ అవుతున్నంత వరకు మనకు ఈ పానిక్ అండ్ పెయిన్ సిచ్యుయేషన్ అయితే ఉండబోతోంది. ఇటువైపు ప్లాన్ అఫోర్డ్ టు స్టీర్ ఇండియన్ షిప్స్ హోమ్. ఇండియన్ నేవీ వెజల్స్ని ఎస్కార్ట్ చేసి ఇండియాకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. 3 LNG క్యారియర్స్, 10 LPG క్యారియర్స్, 7 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. దీనికి 2 కంటైనర్ వెజల్స్ అక్కడ స్టాండ్ అయి ఉన్నాయి, చిక్కుకుపోయి. వాళ్ళ దగ్గర ఇక మంచినీళ్ళు తాగడానికి ఫుడ్ కూడా లేదు ఇన్ని రోజుల నుంచి అని చెప్పి కూడా ఒక వార్త వస్తున్న తరుణంలో ఇండియన్ నేవీ మేబీ వీళ్ళని ఎస్కార్ట్ చేసి తెచ్చుకోవచ్చేమో. ఇండస్ట్రియల్ డీజిల్ మాత్రం లీటర్కి $22 చొప్పున పెరిగింది. ప్రీమియం పెట్రోల్ కూడా $2 పెరిగింది. ఇప్పుడున్న ఎలక్షన్స్, కేవలం ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ధరలను పెంచడానికి సంసిద్ధత చూపించట్లేదు. దీని ఎఫెక్ట్ ఏమైనా ఎలక్షన్స్ మీద పడుతుందేమో అని చెప్పి. అయితే వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ భారం తీవ్రంగా అందరూ మోయాల్సి ఉంటుంది. అండ్ దీనికి తోడు ఓఎంసీస్ని ఎక్కువ కాలం ఈ పెయిన్ అయితే తీసుకోలేవు, ఖజానా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉండబోతున్నాయి. అట్లీస్ట్ జనాలకు తెలుసు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే నిన్న కూడా ఎవరితోనో ఫుడ్ జాయింట్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే గ్యాస్
ఒక్కొక్క సిలిండర్ ధర దాదాపు 6, 7, 8 వేల రూపాయలు కూడా పెట్టుకుంటున్నారు. బయట జనాలు పెట్టుకోవడానికి అంతంత పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో దళారులని, మూడో వ్యక్తుల్ని, థర్డ్ పార్టీస్ని లాభం చేకూర్చే బదులు అట్లీస్ట్ ఆ డబ్బులు గవర్నమెంట్ అన్న లీటర్కి 2 రూపాయలు, లీటర్కి 5 రూపాయలు పెంచితే జనాలకు ఇప్పుడున్న పరిస్థితులు అర్థం చేసుకోగలరు. అలా కాకుండా దాన్ని బ్లాక్లో అమ్మి ఎవరో దళారులకి, మధ్యవర్తులకి డబ్బులు పోయే బదులు అట్లీస్ట్ ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకున్నా కూడా ఒక రకంగా మనకే ప్లస్ పాయింట్ అవుతుందేమో. బట్ ప్రభుత్వం ఇలా పూర్తిగా ఆర్టిఫిషియల్గా ఆపి ఉంచి ఏదో ఒక రోజు బ్లౌట్ కనుక చేసినట్టయితే దాని ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో మళ్ళీ ప్రభుత్వం మీదే వ్యతిరేకత అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3 ఉద్యోగుల్ని బాండ్స్ మిస్సెల్లింగ్ చేసిన కారణంగా వాళ్ళని తొలగించింది. దుబాయ్ బ్రాంచ్లో ఉన్న డెవలప్మెంట్ ఇది. మేబీ ఆయన చెప్పిన, చైర్మన్ గారు వెళ్తూ చెప్పిన మాటల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఉందేమో చూడాలి. హర్ముజ్ షాక్ హిట్స్ ఇండియాస్ ఆయిల్ లైఫ్ లైన్. క్రూడ్ ఇంపోర్ట్స్ దాదాపు 23% మేర తగ్గాయి. రిఫైనర్స్ పివోట్ రష్యా, ఆఫ్రికా టు ప్లగ్ ద గ్యాప్. రష్యా, ఆఫ్రికా నుంచి మనం క్రూడ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో చూడాలి ఇది ఎంతకాలం పాటు ఇది కొనసాగుతుందో. ఏదైనా సరే మన లాంటి ఎకానమీస్కి ఇది ఒక చాలా గట్టి ఎదురు దెబ్బ లాంటిది. ఏ దేశం ఎలా ఇంపాక్ట్ అవుతుంది అన్న దాని మీద ఇక్కడ చూశారు. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఎనర్జీ డెఫిషియంట్ అండ్ ఎనర్జీ మీద ఎక్కువగా ఆధారపడే దేశాలన్నీ, ఇటు బ్రిటన్ అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, ఇవన్నీ మన దేశాలైనా ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అయితే మోయాల్సి ఉంటుంది. ఇక శ్రీలంక, పాకిస్తాన్, ఈజిప్ట్ లాంటి దేశాలు పెద్దగా దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద దేశాలే చేతులు ఎత్తేసిన తరుణంలో ఆ దేశాలు అసలు ఇక నిలబడడం కూడా కష్టం అవుతుంది. రేషన్ పెట్టి అమ్ముకోవాలి. ఇరాన్ థ్రెటన్స్ టు టార్గెట్ ఎనిమీస్ అట్ టూరిస్ట్ సైట్స్. ఇరాన్ తన విజృంభణ మరింత కొనసాగించి ప్రపంచవ్యాప్తంగా మేబీ జీసీసీ దేశాల్లో టూరిస్ట్ సైట్ల మీద దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన తరుణంలో ఇది మరింత పెట్టరేగిపోయే పరిస్థితి అయితే వచ్చేసింది. పొలిటీషియన్స్, మార్కెట్స్ మిస్జడ్జింగ్ స్కేల్ ఆఫ్ డిస్రప్షన్. ఐఏ చీఫ్ చెప్తున్నారు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్. ఇక్కడ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. డిస్రప్షన్ అనేది మరికొద్ది కాలం పాటు, చాలా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ద ఏజెన్సీ ఇట్ కుడ్ టేక్ అట్లీస్ట్ 6 months టు రిస్టోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫ్లోస్ ఫ్రమ్ ద గల్ఫ్ అన్నట్టుగా కూడా చెప్తున్నాయి. ఇంకొద్దిగా ముందుకెళ్ళి మేబీ ఇది 5 సంవత్సరాల పాటు పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఈ కష్టాల నుంచి బయటపడడానికి అన్నట్టుగా కూడా అయితే ఉన్నాయి. దలాల్ స్ట్రీట్ బ్రీత్స్ ఈజీ ఫర్ ఎ డే యాజ్ క్రూడ్ బక్స్ రైజింగ్ ట్రెండ్. నిన్న క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఈవీస్ వెహికల్ మీద ఫోకస్ ఉంటాయన్న ఉద్దేశంతో ఎలక్ట్రా గ్రీన్ టెక్ నిన్న పెరిగింది. ఓవరాల్గా వీక్లో 25% పెరిగింది. జేపీ పవర్, వారి ఎనర్జీ, చెన్నై పెట్రో, జేబీఎం ఆటో లాంటి స్టాక్స్లో కూడా మంచి జంప్ అయితే చూసాం వీక్లీ పరంగా. జేబీఎం ఆటోలో ఎంత వేగంగా పెరిగిందో అంత వేగంగా పడుతోంది కూడా స్టాక్. ఇటువైపు మెట్రోపోలిస్, ఐడిబిఐ బ్యాంక్, రామకృష్ణ ఫోర్జింగ్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, భారత్ పెట్రోల్ లాంటి స్టాక్స్లో కూడా వీక్నెస్ అయితే ఉంది. నిఫ్టీ ఆటో ఓవరాల్గా 2% వీక్లో గెయిన్ పెరిగితే మిగిలిన నిఫ్టీ డిఫెన్స్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ లాంటి స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ అయితే మనకు కనిపించింది. ఎఫ్పిఐ స్టిల్ ఇన్ ఎగ్జిట్ మోడ్, డంప్ రికార్డ్ చంక్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఫిన్సర్వ్, ఆటోమొబైల్, టెలికామ్, కన్స్ట్రక్షన్, ఓఎన్జీసీ స్టాక్స్లో అవుట్ఫ్లో ఉంటే క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ అండ్ మైనింగ్, పవర్స్ లాంటి వాటిలో కొద్దిగా పెట్టుబడులు పెడుతున్నారు. రికార్డ్ స్థాయిలో అవుట్ఫ్లోస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ దీనికి బ్రేక్ పడుతుందో అప్పుడే కొద్ది గొప్ప మనకు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అప్పటి వరకు సెల్ ఆన్ రైజ్ అన్న మంత్రాన్ని ట్రేడర్స్ అందరూ కూడా పట్టిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు వస్తున్న షార్ట్ కవరింగ్ ర్యాలీస్ తప్ప నిజంగా కాంక్రీట్గా జరుగుతున్న బయింగ్, అక్రాస్ ద బోర్డ్ బయింగ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఓలా ఎలక్ట్రిక్ 575 కోట్ల రూపాయల ఐపీఓ మనీని డెట్ని తగ్గించుకోవడానికి, గ్రోత్ని పెంచుకోవడానికి, R&D మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి అయితే ఖర్చు చేయబోతుందని వెల్లడించింది. జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజుని కొద్దిగా పెంచింది. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో దాన్ని బయటపడేందుకు ప్రయత్నం. ఆన్ ఈద్ ఫైర్ నాట్ ఫైర్ వర్క్స్ ఫిల్స్ స్కైస్. ఏదైనా సరే ఇంకా అది వాళ్ళు కొట్టుకునే వాళ్ళకి పిచ్చోడి చేతిలో ఉన్న రాయి దానికి మంచిగా చెడ, వారం వర్జం ఏం చూడకుండా అలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఫ్రీ సీట్ మ్యాండేట్ విల్ ఫోర్స్ షార్ప్ హైక్ ఇన్ ఫేర్స్. సో ఎయిర్లైన్స్ చెప్తున్నాయి ఫ్రీ సీట్ అనేది ఇవ్వాలనుకుంటుండడంలో ఖచ్చితంగా ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉంటుందని. ఇప్పటికే ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్ని ఇచ్చాయి. ఈ ఫ్యూయల్ సర్ఛార్జ్తో పాటు ఇది కూడా మరింతగా యాడింగ్ పెయిన్ అన్నట్టుగా కూడా కంపెనీస్ చెప్తున్నాయి. ఒబెసిటీ డ్రగ్ మీద ఫోకస్ బాగా ఉంటుంది అని ఆల్కెమ్ అయితే చెప్తోంది. అలాగే రూపీస్ సెట్ ఫర్ వర్స్ట్ ఇయర్ సిన్స్ FY14 హిట్స్ ఫ్రెష్ లోస్. హయ్యర్ గ్రేడ్ ఫ్యూయల్ గెట్ కాస్ట్లియర్ అమిడ్ స్పైక్ ఇన్ ఆయిల్ ప్రైజెస్. స్టాండర్డ్ వెజల్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫుడ్. గవర్నమెంట్ లాంచెస్ 20,000 crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ MFIs.
సెమాగ్లూటైడ్ మనకి ఆఫ్ పేటెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ 10 నుంచి 15,000 రూపాయల డ్రగ్ ఉంటే ఇక చిన్న ఈ మన దేశీయ కంపెనీస్ దాన్ని 1000 నుంచి 1,500 రూపాయలు కూడా అమ్మే స్థితి అయితే వచ్చేసింది. బట్ చూడాలి ఇది ఎలా రోల్ అవుట్ అవుతుంది, ప్రభుత్వం అంత ఈజీగా దీనికి ఇచ్చేస్తుందా. ఎందుకంటే ఇంక ఇప్పుడు కొద్ది గొప్ప వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఈ డ్రగ్ తీసుకుంటే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, దాని తర్వాత తీవ్రమైన పరిణామాలు ఎట్లా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అన్నది కూడా ఇక్కడ ప్రభుత్వం గమనించి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కుద్రేముఖ్ నిన్న 15% మేర పెరిగింది. వాల్యూమ్స్తో పోలిస్తే 66 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ పెరిగింది. CCL ప్రోడక్ట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నిన్న మనం చాలా కాలం నుంచి 400 రూపాయల నుంచి అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. సిప్లా వరుస నష్టాలకు బ్రేక్ పడింది, నిన్న కొద్దిగా కోలుకుంది. జగదీశన్ గారి టర్మ్ కొద్దిగా పెంచడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులు స్టీర్ చేయడానికి ఆయన తన పదవీ కాలను పెంచడం కొద్ది గొప్ప ఈ స్టాక్కి కలిసి వస్తుందనేది కూడా ఒక అంచనా. ఈ రౌట్ తర్వాత వివిధ బ్రోకింగ్ కంపెనీస్ యాక్సిస్ క్యాపిటల్ 1200, ICICI 1120, యాంటిక్ 1090, కొటాక్ అంటే ఇక్కడి నుంచి కనిష్టంగా 17% నుంచి గరిష్టంగా 50% వరకు ఇంకా HDFC బ్యాంకులో పొటెన్షియల్ ఉంది అని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇంకా పాజిటివ్గా ఉండి తమ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైజ్లను అయితే ఇంకా పెంచే ఉన్నాయి. టైమ్ వెల్ స్పెండ్ లగ్జరీ వాచ్ మేకర్స్ ఎక్స్పీరియన్షియల్ రీటైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మేబీ ఇవన్నీ కూడా ఎథౌస్ లాంటి బ్రాండ్స్కి రాబోయే రోజుల్లో మరింత బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాచెస్ మీద, లగ్జరీ వాచెస్ మీద జనాల్లో ఫోకస్ ఇంకా ఎక్కువగానే ఉంది అన్నట్టు అంచనాల నేపథ్యంలో. ఇవి వారాంతంలో ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.